హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. టెరాలజికల్ కంపెనీల అధినేత రెనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు భుజభుజ నెల్లూరు సెంటర్ లో ఉండేటువంటి శంకర్ బాబా మందిరంలో ఈ రోజు చావడి అదే విధంగా ధూని కార్యక్రమాల్ని అత్యంత అద్భుతంగా నిర్వహించారు. అదే విధంగా ఈ ప్రాంతాన్ని అంతటికి కూడా శంకర్ బాబా నగర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం రండి. అందరూ బాబా ఇష్ట ప్రకారం జరిగింది. అది దాన్ని చూడడానికి అందరూ వచ్చి పాల్గొనాలని మనం కోరుకున్నట్టు అందరు భక్తులు అందరూ వచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? పొద్దున్న నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి? దుని కావడి ఓపెన్ చేశారు పూజారులు వచ్చి. సాయంకాలము పల్లకి సేవ ఉంటుంది సాయంకాలం. అయితే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అవును, అన్నదాన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం రాత్రి కూడా ఉంది. రాత్రి పల్లకి సేవ అయిపోయిన తర్వాత రాత్రి ఇక్కడ కోమిట్ల రెనిల్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టున్నారు. ఈ నెల్లూరులో కూడా మన అందరికీ తెలుగు వాళ్ళకి కూడా, అంటే నెల్లూరులో వాళ్ళకి అంత దూరం రాని వాళ్ళకి కూడా అవకాశం రావాలన్న ఉద్దేశంతో కూడా నెల్లూరులో కూడా టెరాలజికల్ అనే పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టున్నారు. రెనిల్ గారికి ఒకరోజు కల్లో బాబా గారు కనిపించి, అంటే ఆయన ఏ రూపంలో ఉండాలి, వెనకాల శివుడు అవన్నీ ఆయన కల్లో కనిపించి, ఆయన కల్లోనే లేచి తెల్లవారి అది ఒక చిత్రంగా గీసుకొని ఆ రూపకల్పన ఇక్కడ శంకర్ బాబా ట్రస్ట్ పేరుతో ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ గుడి నిర్మించినప్పటి నుంచి ప్రతిరోజు నిత్య ధూపదీప నైవేద్యాలు అయితే ఏమి, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అందరికీ బాగుండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండే పిల్లల్ని కూడా చారదీసి వాళ్ళకి స్కూళ్ళు కూడా చదువు చెప్పిస్తూ అన్ని విధాలా కూడా రెనిల్ గారు ఉపయోగపడుతున్నారు. అలాగే ఇక్కడ రోజు రోజుకి కూడా దినదిన పరమార్థమైనట్టు ఈ బాబా గుడి కూడా అవుతుంది. ఈ రోజు దుని అన్ని ఉన్నాయి, దుని లేదన్న ఉద్దేశంతో దునిని కూడా కట్టారు. ఈ రోజు దుని ఓపెనింగ్. అందుకని ఈ రోజు అందరూ ప్రతి ఒక్కరిని కూడా బాబానే పిలిపించుకున్నారు అనుకోండి. మనం బాబా గారి గురించి చెప్పనక్కర్లేదు. ఎంత దూరంలో ఉన్నా కూడా ఆయన భక్తుల్ని పిలిపించుకుంటారు. అలాగే ఈ రోజు అందరూ కూడా భక్తులు అందరం ఇచ్చేసి, బంధువులైతే అందరం ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. శంకర బాబా మందిరంలో ఈ రోజు ముఖ్యంగా ధూని కార్యక్రమం నిర్వహించారు. ధూని ఓపెనింగ్ జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు ధూని కార్యక్రమం నిర్వహించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ధూని కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది.
సో ఇదైతే 1 year పూర్తయి ఇప్పటికి 2 months. సో ఇప్పుడు ఓపెన్ అయింది దీన్ని. మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకల్లా దుని కార్యక్రమం అనేది ప్రారంభం అయిపోయింది. భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. దీని తర్వాత ఈ రోజు చావిడి ఊరేగింపు ఉంటుంది. ప్రస్తుతానికి అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పండి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి జై జై సాయి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి జై జై సాయి జై జై సాయి. ఈ శంకర మందిరంలో బాబా వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంటది మీకు? విపరీతమైన అనుభూతి కలిగింది నాయన. ఎదురుగుండానే మా అన్నయ్య గారు వదిన గారు నాకు ప్రాణం వాళ్ళంటే వాళ్ళ భక్తి వల్ల ఇక్కడ తీసుకొచ్చింది. జనవరి 1కు నన్ను మా వదిన గారు చాలా సంతోషపడి చాలా ఎక్కువగా మా వదిన గారిని ఎంతో ఎక్కువగా పొగిడాను. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అమ్మా. కోమిట్ల కుటుంబం వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి నేను ఎంతో అభినందిస్తున్నాను. ఇటువంటి సాయిబాబాకి వచ్చిన ఈ గుడికి వచ్చినప్పుడు మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రెనిల్ రెడ్డి గారు ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ అందరినీ అభినందిస్తున్నాను. సో ఈ రోజు చాలా మంచి రోజు అని ఇక్కడ దుని ప్రారంభోత్సవం చేశారు. సో ఈ దునిలో ఈ నవధాన్యాలు వేస్తే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం. మనం కూడా మన ఛానల్ బాగా అభివృద్ధిలోకి రావాలని మనం కూడా ఈ దునిలో ఈ నవధాన్యాలను వేద్దాం. శంకర్ బాబా మందిరం గురించి. ఓం సాయిరామ్. ఈ బాబా గుడి ఇది సంవత్సరం అయిపోయి చావడి దుని ఓపెనింగ్. ఈరోజు చాలా మంది 100 మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇట్లనే ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకోవాలా. బాబా ఆశీస్సులు అందరికీ రావాలి. ఈ బాబా మంచి ఫేమస్ అయిపోయింది. 1 yearలో వేల మంది లక్షల మంది వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఎలా? నాకైతే నాకు 2-3 కార్యక్రమాలు అయినాయి. అనుకున్నది అనుకున్నట్లే అవుతోంది. అది మంచి ఇది అదన్నమాట. ఆంటీ అంకులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలు కూతురు అందరు ఫ్యామిలీస్ అంతా బాగుండాలా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అందరూ రావాలి, అందులో మనం ఉండాలి.
దర్శనం చేసుకున్నప్పుడు అనుభూతి ఎలా అనిపించింది? ఆ బాబా వల్ల మాకు బాగా మంచి అనుభూతి కలిగింది. ప్రశాంతంగా హ్యాపీగా బాగా ఉంది. ఇంకా కొంచెం సేపు చూడాలా అనిపిస్తుంది. అది నెల్లూరే. పోయిన సంవత్సరం విగ్రహ ప్రతిష్టకి వచ్చాము, ఇప్పుడు వచ్చాము, కానీ ఇంకా కొంచెం సేపు కూర్చొని చూడాలా అనిపిస్తుంది. నెల్లూరు భక్తులు ప్రజలు చేసుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమము. ఇటువంటి గుడి, ఈ బాబా గుడులు ఎన్నో చూసుంటారు ప్రతి ఒక్కరు, కానీ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే శంకర్ బాబా ఈ యొక్క గుడి పేరు. ఈ శంకర్ బాబా అంటే శంకరుడిలో నుంచి బాబా ఉద్భవించినట్టుగా ఉంటుంది. అది ఆ యొక్క కళ మా యొక్క అధినేత కోమిట్ల రెనిల్ కుమార్ రెడ్డి, రమాకిని గారు ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి ఆవరణ సుమారు 5 ఎకరములు. ఈ యొక్క గుడికి ఉద్భవించడానికి కారణము మా అధినేత కోమిట్ల రెనిల్ కుమార్ రెడ్డి గారికి సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం కళలో ఆయనకి ఈ యొక్క శంకరుడిలో నుంచి బాబా వచ్చినట్టుగా ఒక కళ వచ్చినది. ఆ కళ ప్రకారం ఆయన ఒక ఆర్ట్ గీయించి ఇక్కడ ఈ గుడి నిర్మించడం జరిగినది. ఈ గుడి నిర్మించి సుమారు సంవత్సరమైనది. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం ఒక నెలలో షిరిడీలో బాబా వారికి గుడికి ఎదురుగా చావడి ఎలా ఉంటుందో అలాగే నిర్మించడం జరిగినది. ఆగ్నేయ మూలంలో దునికిని సపరేట్గా నిర్మించి మనము షిరిడీలో బాబా గారి ప్రదేశం ఎలా ఉంటుందో అలా ఆయన ఈ యొక్క గుడి అంతా కూడా అభివృద్ధి చేయుచున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో ఈ గుడి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. బాబా భక్తులు మరియు భక్తులందరూ కూడా ఈ యొక్క శంకర బాబా వారిని దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఈ బాబా గుడి ప్రత్యేకత ఏంటంటే మన మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని మనం కోరుకున్న కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ఇవి ప్రత్యక్షంగా కొన్ని జరిగి ఉన్నాయి. అవి కాలక్రమేణా మీకే తెలుస్తుంది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ వారి ఏదన్నా పుట్టినరోజు ప్రత్యేక దినముల్లో ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం అనేది ఆల్రెడీ ఈ గుడికి 2 ప్రధాన ఆర్చిలు ఏర్పాటు చేస్తున్నారు. గుడికి ఉత్తరం సైడు ఒక ఆర్చి కంప్లీట్ అయినది. రేపు జనవరిలో దక్షిణ సైడు ఒక ఆర్చి కూడా ప్రారంభం అవుతున్నది. ఫ్యూచర్లో పేద మధ్య తరగతి వారికి ఒక కళ్యాణ మండపం కూడా ఇక్కడ నిర్మించి ఎటువంటి ఫీజులు రుసుములు లేకుండా ఓన్లీ మెయింటెనెన్స్ ఖర్చులు మాత్రమే తీసుకొని ఆ కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మా బాబా గుడిలో నిరుపేదలు మధ్య తరగతి పిల్లకాయలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పోషణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయినది. సుమారు ఒక 8 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. 8-9 నెలల నుంచి. ఇది ఫ్యూచర్లో అలాగే ఇంకా కంటిన్యూ అయ్యి మీ పిల్లలందరినీ ఈ యొక్క బాబా గుడికి పంపించి వాళ్ళ అభివృద్ధికి కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. సో ఈ చావడి మందిరంలో సాయిబాబా వారు పవలింపు సేవలో ఉన్నట్లుగా తల కింద చేయి పెట్టుకొని అలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. సో నిజంగా ఈ శంకర్ బాబా మందిరం 5 ఎకరాల స్థలంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు.
శంకర్ బాబా మందిరాన్ని ఒకసారైనా భక్తులు దర్శించి కొంత ప్రశాంతత అయితే కోరుకోవచ్చానని మనం కూడా చెప్తున్నాం. ఇవి శంకర్ బాబా మందిరంలోని చావడి అదేవిధంగా ధుని కార్యక్రమ విశేషాలు చూసారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN19.